వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ వచ్చేసి మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అలాగే పార్ట్ టైమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తే ఒక కంపెనీ అయితే వెరీ రీసెంట్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది అనమాట. గైస్ మీకు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మీ ఫ్లెక్సిబుల్ టైమ్స్ అయితే మీరు వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఈ యొక్క నోటిఫికేషన్కి స్టూడెంట్స్, హౌస్ వైఫ్స్, వర్కింగ్ ప్రొఫెషనల్స్, రిటైర్డ్ పర్సన్స్, టీచర్స్ ఇలా ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో చాలా మంచి ఆపర్చునిటీ కాబట్టి మిస్ చేసుకోకండి. సో మరి ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సెకండ్ ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చేసేద్దాం. నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే గైస్ ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు ఎర్లీ స్టెప్స్ అకాడమీ కంపెనీ నుంచి రిలీజ్ అయింది అనమాట. సో ఇక కంపెనీ వచ్చేసి రీసెంట్గా జస్ట్ 1 డే అయితే ఇక నోటిఫికేషన్ మనకు అఫీషియల్గా పోస్ట్ చేయడం జరిగింది. గైస్ ఇక కంపెనీ వచ్చేసి గ్లోబల్ లెర్నింగ్ స్పెషలిస్ట్ పోస్టులు అయితే రిక్రూట్ చేసుకోవడం అనమాట. సో ఇక చూడండి మనకు పార్ట్ టైం అండ్ అలాగే రిమోట్ అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. సో మనకైతే ఇక కంపెనీ వాళ్ళు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అదేవిధంగా మనకు పార్ట్ టైం జాబ్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీరు హ్యాపీగా ఇంటి ఉండే పార్ట్ టైంగా జాబ్ అయితే చేసుకోవచ్చు కాబట్టి సో మిస్ చేసుకోకుండా ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఇది వచ్చేసి మనకు అర్జెంట్ రిక్రూట్మెంట్ అనమాట. వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత ఇమ్మీడియట్గా అయితే మీరు జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత శాలరీ కనుక చూసుకుంటే 3 to 5 lakh per annum శాలరీ అని చెప్పేసి వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. అంటే మీకు స్టార్టింగ్ శాలరీని 23 to 25,000 per month శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో చాలా మంచి ప్యాకేజెస్తో రిక్రూట్ చేసుకుంటారు కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి గైస్. సో ఇక నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ కనుక చూసుకున్నట్టయితే 22 March 2024 లోపు అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో నోటిఫికేషన్ అయితే రీసెంట్గానే మనకు పోస్ట్ చేయడం జరిగింది కాబట్టి సో మ్యాక్సిమం వీడియో చూసిన వెంటనే అప్లై అయితే చేసుకోండి గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక కంపెనీ గురించి కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది గైస్. ఇక ఎర్లీ స్టెప్స్ అకాడమీ కంపెనీ ఏంటంటే టాప్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అనమాట. సో ఇక కంపెనీని వచ్చేసి మనకు MIT అండ్ అలాగే IIT టాప్ కంపెనీ ఫౌండర్స్ అయితే లాంచ్ చేయడం జరిగిందనమాట. సో ఇక కంపెనీ వాళ్ళు వచ్చేసి స్కూల్ స్టూడెంట్స్కి అయితే సో అంటే 4th to 12th grade స్టూడెంట్స్కి అయితే వీళ్ళు ఎడ్యుకేషనల్ సర్వీసెస్ని అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. అంటే టాప్ 3 స్కిల్స్ లైక్ స్ట్రక్చర్ థింకింగ్ సంబంధించి కావచ్చు, అలాగే రియల్ వరల్డ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ సంబంధించి, అలాగే మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్కి సంబంధించి వీళ్ళు 4th to 12th grade స్టూడెంట్స్కి అయితే ఇక స్కిల్స్ అయితే నేర్పించడం జరుగుతుంది అనమాట. 100% జెన్యున్ ప్లాట్ఫామ్ కాబట్టి మ్యాక్సిమం అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. సో మరి ఇక ప్లాట్ఫామ్లో మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏంటి అని చెప్పేసి మనకి ఇక్కడ రెస్పాన్సిబిలిటీస్లో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది గైస్. మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏంటంటే సో మీకు కంటెంట్ వచ్చేసి ఒక కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఇక కంటెంట్కి సంబంధించి మీరు స్టూడెంట్స్కి అయితే లైవ్ క్లాసెస్ అయితే కండక్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూడండి ప్రిపేర్ ఫర్ ది లైవ్ క్లాసెస్ బేస్డ్ ఆన్ ది కంటెంట్ ప్రొవైడెడ్. సో కంటెంట్ వచ్చేసి కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు ఏం కంటెంట్ అని చెప్పేసి. సో యొక్క కంటెంట్కి తగ్గట్టుగా మీరు లైవ్ క్లాసెస్ని అయితే ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూడండి నో లెసన్ ప్లాన్స్ నీడెడ్, వీ విల్ ప్రొవైడ్ ఆల్ ది కంటెంట్ టు యూ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. కంపెనీ వాళ్ళే కంటెంట్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. అలాగే బీ ఆన్లైన్ 15 minutes బిఫోర్ ది షెడ్యూల్డ్ సెషన్ టైం అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీరు ఏదైతే ఆన్లైన్ సెషన్ కండక్ట్ చేయాలనుకుంటారో సో ఆ యొక్క ఆన్లైన్ సెషన్కి 15 minutes బిఫోర్ టైంలోనే మీరు ఆన్లైన్లో అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అలాగే ఇక 3 to 6 చిల్డ్రన్స్కి అయితే మీరు ఆన్లైన్ సెషన్స్ అయితే కండక్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. లైవ్ ఆన్లైన్ సెషన్స్ అయితే కండక్ట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ప్రొవైడ్ ఫీడ్బ్యాక్ బేస్డ్ ఆన్ లెర్నింగ్ అవుట్కమ్స్ షేర్డ్ విత్ యూ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీరు వచ్చేసి ఫీడ్బ్యాక్ కూడా సో ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ అలాగే కంప్లీట్ ట్రైనింగ్ సక్సెస్ఫుల్ ఇన్ ఏ టైమ్లీ మేనర్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మనకు యొక్క వర్క్ సంబంధించి కంప్లీట్ ట్రైనింగ్ అయితే ఒక కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఓవరాల్గా మీరు చేసినటువంటి వర్క్ ఏంటంటే 4th to 12th grade స్టూడెంట్స్కి అయితే వీళ్ళు ప్రొవైడ్ చేసినటువంటి కంటెంట్కి సంబంధించి మీరు ఆన్లైన్ సెషన్స్ అయితే కండక్ట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఫర్ డేకి అంటే ఫర్ టైంకి వచ్చేసి మీరు 3 to 6 చిల్డ్రన్స్కి ఈ యొక్క ఆన్లైన్ సెషన్స్ అయితే కండక్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది వచ్చేసి మీరు చేసినటువంటి వర్క్ గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి హూ ఈజ్ ఏ గుడ్ ఫిట్ అని చెప్పేసి ఇక నోటిఫికేషన్కి మీరు అప్లై చేసుకుంటే సో కంపల్సరీ మీకు ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలన్నమాట. సో ఇక ఇంగ్లీష్ లాంగ్వేజ్ కనుక వచ్చినట్టయితే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే వీకెండ్ అవైలబిలిటీ అంటే వీకెండ్లో కూడా మీరు అవైలబుల్లో ఉండి ఈ యొక్క ఆన్లైన్ సెషన్స్ అయితే కండక్ట్ చేయాల్సి ఉంటుంది. అలాగే బేసిక్ ఎక్స్పర్టైజ్ ఇన్ రిటర్న్ ఇంగ్లీష్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ ఇంగ్లీష్లో అయితే మీకు బోత్ రిటర్న్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అలాగే ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఇన్ డిబేటింగ్, డ్రామాటిక్స్ అండ్ అదర్ ఆరిటరీ యాక్టివిటీస్ ఇన్ ఏ బోనస్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఎక్స్పీరియన్స్ అయితే మ్యాండేటరీ
కాదనమాట. ఇన్ కేస్ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే హ్యూమిలిటీ అండ్ విల్లింగ్ టు లెర్న్ అండ్ గ్రో అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ యొక్క స్కిల్స్ కనుక మీకు ఉన్నట్టయితే మీరు యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అని చెప్పేసి మనకి చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అంటే ఇక్కడ చూడండి వాట్ విల్ యూ గెట్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. హ్యాండ్సమ్ సాలరీ అయితే ఉంటుందన్నమాట. సో చాలా మంచి ప్యాకేజెస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ ఫ్లెక్సిబిలిటీ టు చూస్ యువర్ ఓన్ హవర్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ నేను మీకు ముందుగానే చెప్పాను కదా, మీకు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో మీరు ఇంటి నుండే మీ ఓన్ హవర్స్లో మీ ఓన్ వర్కింగ్ హవర్స్లో మీరు వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. మీకు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు. అలాగే గ్లోబల్ ఎక్స్పోజర్కి సంబంధించి అలాగే అప్ స్కిల్లింగ్ ఆపర్చునిటీస్ అయితే ఇక కంపెనీ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ అలాగే మంచి కెరీర్ గ్రోత్ కూడా ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అలాగే ఎక్సలెంట్ మెంటర్షిప్ అండర్ ది గైడెన్స్ ఆఫ్ ది హార్వర్డ్ ఐఐటి అల్యూమిని అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకైతే ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ అలాగే ఇంగ్లీష్ స్పోకెన్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. ఆన్లైన్ టీచింగ్ సంబంధించి మీకు స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. సో ఇక స్కిల్స్ అన్ని కూడా మీకు రెజ్యూమ్లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి. సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్ ద్వారా టోటల్గా 10 వేకెన్సీస్ని అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. సో వేకెన్సీస్ అయితే తక్కువగానే ఉన్నాయి. మ్యాక్సిమం వీడియో చూస్తుంటేనే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. ఇప్పుడైతే ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేస్తారంటే మీకు sjobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి. కిందకి స్క్రోల్ చేసుకుని వస్తే మీకు అప్లై ఆన్లైన్ని క్లిక్ అని చెప్పేసి బ్లూ కలర్లో ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ అలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఓపెన్ అయిన తర్వాత కిందకి స్క్రోల్ చేసుకుని వస్తే ఇక్కడ చూడండి అప్లై నవ్ అని ఉంది కదా. సో ఇక అప్లై నవ్ బటన్ అయితే క్లిక్ చేసేసండి గైస్. సో క్లిక్ చేసిన వెంటనే మీకు ఆల్రెడీ ఇంటెన్షియల్ వెబ్సైట్లో జాబ్స్ కనుక అప్లై చేసుకున్నట్టయితే మీకు ఆల్రెడీ రెజ్యూమ్ అయితే ఉంటుందన్నమాట. ఇన్ కేస్ రెజ్యూమ్ లేకపోతే సో మీరు లాగిన్ డీటెయిల్స్ అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ టైం మీ యొక్క నోటిఫికేషన్స్కి అప్లై చేసుకుంటున్నట్టయితే సో మీకు ఈమెయిల్ అలాగే పాస్వర్డ్ ఇచ్చేసి మీరు లాగిన్ డీటెయిల్స్ అయితే క్రియేట్ చేసుకోండి. తర్వాత వచ్చేసి మీకు అప్లికేషన్ ఫామ్ అయితే రావడం జరుగుతుంది. మీ యొక్క బేసిక్ డీటెయిల్స్, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, ఎక్స్పెన్స్ డీటెయిల్స్ అలాగే స్కిల్స్ అన్ని కూడా ఎంటర్ చేసేసేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీకు కూడా ఒక రెజ్యూమ్ లాగా అయితే రావడం జరుగుతుంది. సో రెజ్యూమ్లో డీటెయిల్స్ అన్ని ఓకే అనుకుంటే మీకు ప్రొసీడ్ టు అప్లికేషన్ అని చెప్పేసి మనకు ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఇక ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ అలా రావడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు చూడండి. కవర్ లెటర్ అని చెప్పేసి వై షుడ్ బి హైర్డ్ ఫర్ దిస్ రోల్ అయితే అడుగుతున్నారు. సో ఎందుకు మేము మిమ్మల్ని యొక్క జాబ్ రోల్కి సెలెక్ట్ చేసుకోవాలి, మీకు ఎందుకు ఇంట్రెస్ట్ అయితే అడుగుతున్నారు. గైస్ మీకు ఇంట్రెస్ట్ ఉందని చెప్పేసి పాజిటివ్గా మెన్షన్ చేయండి. సో మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పేసి అలాగే టీచింగ్ ఫీల్డ్లో మీకు సో ఇంట్రెస్ట్ ఉంది అలాగే నాలెడ్జ్ ఉందని చెప్పేసి సో ఇలా మీరు పాజిటివ్ అయితే మెన్షన్ చేయండి. సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి వారు అవైలబిలిటీ అయితే అడుగుతున్నారు. ఐఎమ్ అవైలబుల్ టు జాయిన్ ఇమీడియట్లీ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోండి. తర్వాత వచ్చేసి మీ యొక్క రెజ్యూమ్ ఇక్కడ అప్లోడ్ చేసేసేయండి. డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి సబ్మిట్ అప్లికేషన్ అయితే క్లిక్ చేసేసేయండి. సో అప్లికేషన్ సబ్మిటెడ్ అని చెప్పేసి మీకు పాపప్ రావడం జరుగుతుంది. అలా వస్తే మీకు అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు. ఇలా అయితే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. వన్స్ అప్లై చేసుకున్న తర్వాత సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీ యొక్క రెజ్యూమ్ అయితే వాళ్ళు రివ్యూ చేస్తారు. సో రివ్యూ చేసి ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని ఓది ఫోన్ ఆర్ మెయిల్ ద్వారా వీళ్ళు కాంటాక్ట్ అవుతారు అనమాట. సో కాంటాక్ట్ అయ్యి మీకు జాబ్ ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్టయితే ఆన్లైన్ ఇంటర్వ్యూ ఆర్ టెలిఫోన్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసి వీళ్ళు జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది. బేస్డ్ ఆన్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ బట్టి మీకు సెలక్షన్ ప్రాసెస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్లో ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. సో ఇప్పుడు మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో అయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.